హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు వేసిన పంట ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ క్రాప్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్కి ఎవరైతే ధాన్యం అమ్మింటారో అటువంటి రైతన్నలు ధాన్యం అమ్మిన వారి రైతన్నకు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎఫ్టీఓ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ ఎఫ్టీఓ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ధాన్యం అమ్మిన టైంలో ఒక నెంబర్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక రిసిప్ట్ ఇచ్చింటారు కదా, ఆ రిసిప్ట్ పైన ఇక్కడ ఎఫ్టీఓ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎఫ్టీఓ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి. ఎఫ్టీఓ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్టిక్ నేము, మండలం నేము, ఇక్కడ ఎఫ్టీఓ నెంబరు, ఇక్కడ ఎఫ్టీఓ జనరేట్ డేట్ అని రావడం జరిగింది. ఇక్కడ అమౌంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సెంట్ డేటు, ఇక్కడ స్టేటస్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి వీరికి ఈ రైతన్నకి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఎన్ని బ్యాగులు గవర్నమెంట్కి ఇచ్చినారు ఇక్కడ 25 అని చూపిస్తుంది. ఇక్కడ వెయిట్ కూడా ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్, ఇక్కడ రిమార్క్స్ వచ్చేసి ఎన్ఏ అని ఉంది, అంటే నాట్ అవైలబుల్. ఇక్కడ స్టేటస్ వచ్చేసి పెయిడ్ అని రావడం అయితే జరిగింది, అంటే ఈ రైతుకు వచ్చేసి అమౌంట్ అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. ఎవరైతే ధాన్యం వచ్చేసి రైతన్నలు గవర్నమెంట్కి అమ్మింటారో అటువంటి రైతన్నలు మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో క్రెడిట్ అయిందా లేదా అనేది ఇలా ఈజీగా మీరే మీ మొబైల్లోనైతే చెక్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.